వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. దేశంలో పెను విషాదం. నిన్న బోయింగ్ 787 అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ అవ్వటం, దాదాపు 242 మంది ప్రయాణికులు చనిపోవడం కూడా జరిగింది. దాంతోపాటు ఒక మెడికల్ కాలేజీ మీద కూలిపోవడం కూడా, దాంట్లో ఎవరైతే మెడికల్ ఉన్నారో దాదాపు 20 మంది దాకా చనిపోయారు. సో దేశంలో ఈ మధ్యకాలంలో అయితే అతిపెద్ద విమాన ప్రమాదాలలో ఇదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా అయితే పెను విషాదాన్ని అయితే చోటు చేసుకుంది. అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతూ ఉంటాయి, అసలు ఇక్కడ ఏం జరిగింది, ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి వల్లూరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఏవియేషన్ ఫీల్డ్లో దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. దాంతోపాటు ఏటీసీలో కూడా 15 సంవత్సరాలు ఆయన వర్క్ చేయడం కూడా జరిగింది. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. సో నిన్న పెను విషాదం, మధ్యాహ్నం 1 గంటప్పుడు అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదం, ఏదైతే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 ప్రమాదం ఉందో, సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన జస్ట్ 2 నిమిషాలకే అది ఒక మెడికల్ కాలేజ్ మీద కూలిపోవడం కూడా జరగడం కూడా జరిగింది. ఏంటి అసలు ఈ ప్రమాదానికి అసలు మెయిన్ కారణాలు ఏంటి? ఇది చాలా విషాదకరమైన విషయం అండి. ఎంత ట్రాజిక్ ఇన్సిడెంట్ అనేది రీసెంట్గా అయితే జరగలేదు ఇండియాలో. ఎస్పెషల్గా ఇండియాలో కాబట్టి గుడ్ యాజ్ వెల్ ఎస్ సేఫ్టీ రికార్డు, ఏవియేషన్ సేఫ్టీ రికార్డు బాగానే ఉంటుంది. ఎక్సెప్ట్ ఏ ఫ్యూ ఇన్సిడెంట్ మనం చూసుకుంటే పాస్ట్ రికార్డ్స్లో ఎయిర్ ఇండియా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇందుట్లో ఏంటంటే కారణాలు ఏంటంటే మెనీ కారణాలు చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంతవరకు నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి కానీ, నా అనుభవాన్ని బట్టి కానీ నేను కొన్ని చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇందుట్లో యాంపుల్ ఆఫ్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యాక్చువల్గా దేర్ మే బీ మాల్ ఫంక్షనింగ్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పవర్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అంటారు. ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ ది మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఇంజిన్స్. అది ఇవన్నీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంజిన్ అనేది కొంచెం రిమోట్ ఛాన్సెస్, కానీ ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది జరగటానికి అవకాశం ఉంది ఇక్కడ అనేది చాలా ఎక్కువ స్కోప్, ప్రాబబిలిటీ అనేది నాకు అనిపిస్తుంది. కానీ దీనికన్నా ముందు ఒక ప్రయాణికుడు ఒక వీడియో తీసి పోస్ట్ చేయడం కూడా జరిగింది. అందులో స్క్రీన్స్ అవి పనిచేయట్లేదు, ఏసీ పనిచేయట్లేదు. అదే నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రికల్ ఇక్కడ ఏంటంటే ఒక ఏసీ పనిచేయట్లేదు, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఎయిర్క్రాఫ్ట్లో పనిచేయట్లేదు అనేది ఈ ప్యాసింజర్స్ అయితే రిపోర్ట్ జరిగింది. దీనికి మనం ఇంకొంచెం లింక్ చేసుకుంటే ఎయిర్క్రాఫ్ట్ ఫంక్షనింగ్కి ఈ ఫ్లాప్ సిస్టమ్ కానీ, ఈ ఫ్లాప్స్ అనేది యాక్చువల్గా టేకాఫ్ పొజిషన్లో ఏంటంటే అప్ ఉంటుంది అనమాట, ఇట్లా టేకాఫ్ అవుతాడు, లిఫ్ట్ పెరుగుతాడు, లిఫ్ట్ జనరేట్ థ్రస్ట్తో పాటు లిఫ్ట్ జనరేట్ అయితే టేకాఫ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఏం జరిగింది, ఇక్కడ థ్రస్ట్ అనేది పోయింది, లాస్ ఆఫ్ థ్రస్ట్ అనమాట. అంటే పైకి ఎగరాల్సినంత శక్తి ఎయిర్క్రాఫ్ట్కి రాలేదు. శక్తి రాలేదంటే ఇంజిన్లో ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఆ ఫ్లాప్ సిస్టంలో కూడా ఇక్కడ ఒక ఫ్లాప్ సిస్టమ్ ఉంటుంది. ఫ్లాప్ సిస్టమ్ ఏంటంటే ల్యాండింగ్కి ఇట్లా వస్తుంది, టేకాఫ్కి ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఆ సిస్టమ్ కూడా పనిచేయట్లేదు అని అనిపిస్తుంది యాక్చువల్గా మనం విజువల్స్ మనం చూస్తుంటే. కారణం ఏంటంటే దానికి లింక్ మనం పెట్టుకుంటే ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏమైనా ఫెయిల్యూర్ అయిందా అనేది మనకు ఒక అనుమానం అయితే మనకి ఇక్కడ కలుగుతుంది. అందుట్లో ఇంకోటి ఏంటంటే ఈ లాస్ ఆఫ్ థ్రస్ట్ అనేది ఇంకో రీజన్ కూడా అయి ఉండొచ్చు, బర్డ్స్ ఏంటంటే అక్కడ అహ్మదాబాద్లో కూడా బర్డ్స్ ఎక్కువ హిట్. అంతకుముందు ఇంకో ఇన్సిడెంట్లు కూడా జరుగుతూ ఉండేవి. బర్డ్ హిట్ అనేది కామన్. ఆ ఇంజిన్ దానివల్ల కూడా ఏంటంటే థ్రస్ట్ అనేది టేకాఫ్లో బర్డ్స్ వచ్చేసి ఇంజిన్లో సక్ అవ్వటం వల్ల ఆ బ్లేడ్స్ పాడవటం, టర్బైన్ బ్లేడ్స్ పాడవటం, వాటి వల్ల ఏంటంటే ఇంజిన్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్ పుల్లప్ అనేది ఇక్కడ V1, V2, V3, V4 స్పీడ్స్ అని ఉంటాయి, డిఫరెంట్ స్పీడ్స్. దానికి డెసిషన్ స్పీడ్ అని, టేకాఫ్, ఇవన్నీ డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. దానికి కరెక్ట్గా పర్ఫార్మెన్స్ అనేది అప్రూవ్ అవ్వదు అనమాట. దానివల్ల కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇంకో కారణం కూడా ఏంటంటే ఇక్కడ అప్పుడు మధ్యాహ్నం పూట ఐ థింక్ ఇట్ ఈస్ 1:38 ఆ టైంలో టేకాఫ్ అయింది. ఈ ఇన్సిడెంట్ జరిగినకే 142 or 143 క్లోజ్ అయింది. అక్కడ ఆ టైం టెంపరేచర్ కూడా ఏంటంటే అహ్మదాబాద్ యొక్క ఎయిర్పోర్ట్ టెంపరేచర్ కూడా ఎక్కువ హై ఉంది. ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఏంటంటే లాంగ్ లెంత్ ఆఫ్ ది రన్వే అవసరం ఉంటుంది. టెంపరేచర్ పెరిగేకుంది లెంత్ ఆఫ్ రన్వే ఎక్కువ కావాల్సి వస్తుంది పుల్అప్ చేయడానికి. కానీ ఇక్కడ ఈ కేసులో పైలట్ ఏమన్నా అంటే లెంత్ ఆఫ్ రన్వే టేకాఫ్ పొజిషన్ కొంచెం మార్చడానికి అవకాశం ఉందా, లేకపోతే థ్రస్ట్ ఎక్కువయ్యి ఆలోపేట్ ఇది లాంగ్ హాల్డ్ ఫ్లైట్,
ఇది బోయింగ్ 787 అనేది లాంగ్ హాల్ ఫ్లైట్ 9 అవర్స్ ఫ్లయింగ్ టైము లండన్ వెళ్తుంది. ఈ లండన్ వెళ్ళే ఫ్లైటు 9 అవర్స్ ఫ్లయింగ్ టైం అనేది ఇది ట్విన్ ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట. ట్విన్ ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్లో ఏంటంటే ఆల్ ఆఫ్ వెయిట్ అంటే ఎక్కువ మంది ప్యాసింజర్స్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఉండటం వల్ల కూడా వెయిట్ క్యాలిక్యులేషన్లో నార్మల్గా ఎఫ్ఎంఎస్ అనేది ఉంటుంది, ఫ్లైట్ మేనేజ్మెంట్ సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంత వెయిట్ తీసుకెళ్లాలని. దాంట్లో ఏమన్నా జరగడానికి అవకాశం ఉందా, ఇవన్నీ మనం డిఫరెంట్ ఒక పర్మిటేషన్ కాంబినేషన్ చూసుకుంటే, లేకపోతే హ్యూమన్ ఎర్రర్ అనేది కూడా ఉంటుంది యాక్చువల్గా ఇందుట్లో. అంటే ఇవన్నీ మనం చూసుకుంటే ఏంటంటే ఒక కన్క్లూషన్ అనేది ఓన్లీ అట్ ద ఫైనల్ ఇన్వెస్టిగేషన్ ఏది బ్లాక్ బాక్స్ కానీ, అది ఎఫ్డిఆర్ కానీ, వాయిస్ రికార్డర్ కానీ, ఇవన్నీ కూడా అట్లనే మళ్ళీ లాగ్ బుక్ అని ఉంటుందండి. ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి లాగ్ బుక్ ఉంటుంది. అందుట్లో ఏంటంటే ప్రతి ఇన్సిడెంట్ సింబల్ అన్నీ ఏంటంటే లాగ్ చేస్తారు, అందుట్లో నోట్ చేస్తారు. ఎయిర్క్రాఫ్ట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఏదన్నా స్నాగ్ వచ్చినప్పుడు, స్నాగ్ అంటే రిపేర్ వచ్చినప్పుడు దాంట్లో లాగ్ చేస్తారు. ఏ స్నాగ్ వచ్చింది, దీని యొక్క అంతా దాన్ని కూడా అనలైజ్ చేస్తే ఒక వారికి తెలుస్తుంది. బోయింగ్ 787 ఇంతవరకు అయితే రికార్డు ప్రకారం అయితే ఇంతవరకు అయితే యాక్సిడెంట్ జరగలేదు. కానీ ఇనిషియల్గా వాళ్ళు వచ్చినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ కొత్తగా తీసుకొచ్చినప్పుడు కొన్ని ఎలక్ట్రికల్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి అనేది నేను వినటం జరిగింది. జనాల ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు. అది ఆటోమేటిక్గా ఆ తర్వాత బోయింగ్ కంపెనీ వాళ్ళు కొంచెం సెటరేట్ చేసేసి ఇది రెక్టిఫై చేశారన్నారు. కానీ ఈ విషయంలో ఇందుట్లో అటువంటి ఏమైనా అవకాశం ఉందా అనేది కూడా మనం గ్రహించాల్సింది. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ అనేది మెనీ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఇది ఎయిర్క్రాఫ్ట్ పర్ఫార్మెన్స్, హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది. అంటే పైలట్ ఎర్రర్ చూడండి, మీకు ఐయాటా అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్స్ కానీ, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కానీ, ఐకావో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఐకావో కానీ, వాళ్ళ స్టాటిస్టిక్స్ తీసుకుంటే మీకు హ్యూమన్ ఎర్రర్ అంటే పైలట్ ఎర్రర్ అనేది ఆల్మోస్ట్ 45 to 55% ఉంది. అట్లా నెక్స్ట్ ఏంటంటే మెకానికల్ ఫెయిల్యూర్ కూడా ఏంటంటే నియర్ అబౌట్ 25% మెకానికల్ ఫెయిల్యూర్, 15 to 20% మెకానికల్ ఫెయిల్యూర్. ఆ తర్వాత వచ్చేలాకి ఏంటంటే మిగతా ఇంకోటి వచ్చేలాకి ఏంటంటే ఈవెన్ మెయింటెనెన్స్ ఫెయిల్యూర్. ఇందుట్లో కూడా మెయింటెనెన్స్ నేను ఒకటి చెప్పాను కదా, ఇందుట్లో మెయింటెనెన్స్ అనేది రికార్డ్ చూస్తేనే తెలుస్తుంది. అందుట్లో నాకు ఒక ఎక్కడో చూడటం జరిగింది. అది ఆ ఫ్లైట్ అనేది యాక్చువల్గా లండన్ నుంచి ఢిల్లీ వచ్చింది, ఢిల్లీ నుంచి మళ్ళీ అహ్మదాబాద్ వచ్చింది, అహ్మదాబాద్ నుంచి మళ్ళీ లండన్ వెళ్ళే ఫ్లైట్ ఇది. కానీ లండన్లోనే ప్రీవియస్గా ఒక టెక్నికల్ హాల్ట్ 90 minutes టెక్నికల్ హాల్ట్ ఆపారు అనేది నాకు తెలిసింది. అది ఎంతవరకు 90 minutes ఎందుకు ఆపారు అది ఎంతవరకు నిజం అనేది నేను ఇంకా క్లారిఫై చేసుకోవాలా. అంటే టెక్నికల్ హాల్ట్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అట్లా టెక్నికల్ హాల్ట్ చేస్తారు. టెక్నికల్ డిఫరెంట్ రీజన్స్, ఫ్యూల్ రీయింబర్స్మెంట్ ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ ఇందులో కూడా ఏంటంటే ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉండటం వల్ల ఆపారు, అయినా కానీ దీన్ని మళ్ళీ ఫ్లై చేయించారు అంటే అక్కడ ఈజ్ దేర్ ఎనీ ల్యాబ్స్ ఇన్ ద మెయింటెనెన్స్ సైడ్ అనేది కూడా మనకు ఒక రీజన్. ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు ఎవరిని మనం బ్లేమ్ చేయట్లేదు, డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ ప్రాబబిలిటీస్ని మనం అనలైజ్ చేసుకోవాలి. మీరు అన్నట్లు లండన్లోనే టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు, సో ఇండియా వచ్చినప్పుడైనా సరే ఇక్కడైనా చెక్ చేస్తారు కదా టెక్నికల్ చేయాలి. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఏదైనా చేశారా లేదా ఏంటి అనేది కూడా ఇవన్నీ మనం చూసుకుంటేనే తెలుస్తుంది. నిన్న జరిగిన సంఘటన మొత్తాన్ని ఒకసారి మనం పరిశీలించామంటే రన్వేకి ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో రన్వేకి చివరి వరకు వెళ్ళిపోయి టేక్ ఆఫ్ తీసుకుంది. సో అది అక్కడే ఏదో జరిగిందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే రన్వేకి చివరి వరకు వెళ్తే టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. డిఫరెంట్ కదండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు రన్వే అనేది టోటల్ కొంత రన్వే ఉంటుంది, ఆ మధ్యలోనే టేక్ ఆఫ్ ముందుగానే యాక్చువల్ రన్వే ఎండ్ అయిపోయే ముందే టేక్ ఆఫ్ అయిపోవాలా. మీకు మనం చూస్తూనే ఉంటాం. టేక్ ఆఫ్ అయిపోవాలా, లిఫ్ట్ జరగాల, లిఫ్ట్ జరిగిన తర్వాత ఆ తర్వాత నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. అందుట్లో మళ్ళీ దాన్ని అండర్ క్యారేజ్ అంటారు. ఆ తర్వాత రిట్రాక్ట్ అవుతాయి, ఏది మనకి మళ్ళీ డ్రాగ్ తగ్గించడానికి, ఆ తర్వాత ఫ్లో అవుతుంది. ఇది జరిగిద్ది ఇప్పుడు నేను ఇందాక మెన్షన్ చేశాను థ్రస్ట్ అనేది అంటే పవర్ అనేది ఇంజిన్లో రిక్వైర్డ్ పవర్ లేనప్పుడు, రిక్వైర్డ్ పవర్ ఎందుకు లేదు అంటే లిఫ్ట్ రిక్వైర్డ్ పవర్స్తో లిఫ్ట్ జరగాలి. అంటే కింద నుంచి ఒక లిఫ్ట్ అనేది ఫ్లో జరగాలి. అప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఇట్లాగా గాల్లో ఎగురుతుంది, అంటే రిక్వైర్డ్ డిస్టెన్స్లో. కానీ ఇక్కడ ఏం జరిగింది, అట్లా ఎగరలేకపోయింది, ఇట్లా కిందకి వచ్చింది, ఎగరపోయి డౌన్ అయింది. డౌన్ అయింది.
ఇక్కడ కూడా ఇంకోటి కూడా మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ కింద డౌన్ అయ్యి బిల్డింగ్ని ఒక మెడికల్ కాలేజీని బీజే కాలేజీ మెడికల్ కాలేజీని దానిపైన కూల్చడం జరిగింది. కూల్చిన తర్వాత ఫైర్ అయిందని మనకి ఒక అనాలిసిస్ ప్రకారం తెలుస్తుంది. వీడియోస్ అప్పుడేంటంటే ముందుగా అవ్వాల అంటే అక్కడ అయిన తర్వాత, ఎందుకంటే హెవీ ఫ్యూల్ క్యారీ చేస్తుంది కాబట్టి, లాంగ్ హాల్ ఫ్లైట్ కాబట్టి ఎక్కువ ఫ్యూల్ డంప్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా ఫ్రిక్షన్ అక్కడ ఇంజిన్ లైన్ ఉంటుంది, ఇంజిన్తో పాటు ఫ్యూల్ స్పిల్లేజ్ ఉంటుంది, ఆటోమేటిక్గా సడన్గా ఫ్యూల్ మొత్తం బర్న్ అయింది అనమాట. అది ఆ తర్వాత అప్పుడు దానికే ఇప్పుడు మీకు కొన్ని రీజన్స్ కూడా చెప్తున్నాయి. ఒక మిరాక్యులస్ ఎస్కేప్ అనేది, ఒక ప్యాసింజర్ అనేది సీట్ నెంబర్ ఏంటి సార్ ఇది అసలుకి ఎలా సాధ్యం? దాదాపు అక్కడ చూస్తున్న పరిస్థితులన్నీ మనకి చూస్తున్నాం అంటే భయానిక వాతావరణం అయితే కనిపిస్తుంది. అందుట్లో నుంచి ఒక ప్యాసింజర్ ఎలా బయటపడ్డాడు అనేది ఇక్కడ పెద్ద అది నిజంగా మిరాక్యులస్ అండి. యాక్చువల్గా ఈజ్ లక్కీ ఆర్ మిరాక్యులస్ ఎస్కేప్ అనేది. 11A అనేది యాక్చువల్గా ఎక్కడ ఉంటుందంటే అది మామూలుగా 2 క్లాసులు ఎక్కువగా, 2 క్లాస్ బిజినెస్ క్లాసు ప్లస్ నార్మల్ ఎకానమీ క్లాస్ సీట్స్ ఉంటాయి అనమాట. ఇది బిజినెస్ క్లాస్కి వెనక వైపు ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఎకానమీ క్లాస్ ఫస్ట్లో లెఫ్ట్ విండో సీట్ అనమాట. ఇది నేను చూసింది అనలైజ్ ప్రకారం విండో సీటు. కానీ ఆ సీటు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయిన తర్వాత ఫైర్ అంటుకుంది. క్రాష్ అవ్వగానే ఎయిర్క్రాఫ్ట్ 2 తునకటం అక్కడ తునకటం జరిగి ఉండొచ్చు. అక్కడ ఆ టైంలో సడన్గా ఇతను అప్రమత్తమై దూకేసి ఎస్కేప్ అయి ఉండొచ్చు. అంటే బిఫోర్ ఫ్యూల్ అంతా బర్న్ అయ్యే లోపే ఇతను ఎస్కేప్ అయి ఉన్నాడు, అంతే కదా. ఇప్పుడు ఆ ఫ్యూల్ అంతా ఎంత ముట్టుకుంటే ఎంత హెవీ టెంపరేచర్ ఉంటుంది. అతనికి మనం చూస్తే ఈ వాజ్ వాకింగ్ అనమాట. వాకింగ్ అంటే ఇతనికి ఏం జరగలేదు, కాదు ఏదో చిన్న ఇంజరీస్, కొంచెం నడక కొంచెం డిఫరెంట్గా ఉంది, అంతేగాని పెద్దగా ఇంజరీస్ ఏం జరగలేదు. కానీ ఇట్ ఈస్ రియల్లీ ఏ మిరాక్యులస్ ఎస్కేప్. అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి కొంతవరకు తెలుసుకోవాల్సింది ఏ విధంగా జరిగింది ఫ్లైట్లో, నువ్వు ఎట్లా ఎస్కేప్ అయ్యావు, ఫ్లైట్లో నిజంగా ఫైర్ అనేది ఎప్పుడు యాక్చువల్గా ఎయిర్క్రాఫ్ట్కి ఫైర్ అంటుకుంది ఏంటనేది చాలా వరకు విషయాలు అతని ద్వారా కూడా ఇక్కడ 3 విషయాలు సార్. అంటే ఎవరైతే ప్యాసింజర్ 11A సీట్ నెంబర్ ఎవరైతే మిస్టర్ రమేష్ బయటపడ్డారో సురేష్ సాధ్యమయ్యే పనే కాదు అక్కడ. ఎందుకంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుని కానీ ఒకవేళ మీరు అన్నట్లు విండో ఓపెన్ చేసి దూకారన్నా కానీ సో పెద్ద దెబ్బలే తగులుతాయి. సో లేదంటేనేమో వెంటనే అంటే ఫ్యాట్స్ ఆఫ్ సెకండ్స్ లోనే ఇదంతా జరుగుతుంది. సో ఆ ఫ్లైట్ ఎప్పుడైతే కూలిపోయిందో పెద్ద ఎత్తున దాదాపు ఫ్యూల్ కూడా దాదాపు 10,000 లీటర్ల దాకా, 10,000 దాదాపు ఎక్కువే ఉంది అని చెప్పి కూడా విన్నాము. అంటే ఒక్కసారిగా మొత్తం ఆ ప్రాంతం మొత్తం ఫైర్ అవుతుంది. సో ఎలా అసలుకి పెద్ద మిరకల్ ఆయన నిజంగా దేవుడి దయ వల్ల బయటపడ్డాడు. సో ఎలా అనేది ఇక్కడ అసలుకి అది రియల్గా మిరాక్యులస్ ఎస్కేప్ అని రియల్గా ఏ క్వశ్చనబుల్ థింగ్ కూడా యాక్చువల్గా ఏ విధంగా ఎస్కేప్ అయ్యేది. ఈజ్ దర్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ అనేది ఆల్రెడీ స్టార్ట్. డిజిసి వేరు, ఇది వేరు. ఇది డిజిసి అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇది మా ఏవియేషన్స్ వాళ్ళది. డీజీసీఏ కాకుండా కూడా స్పెషల్గా ఎయిర్క్రాఫ్ట్ ఇటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఏఐబి అంటారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ బోర్డు వాళ్ళు ఒక సిట్టింగ్ చేస్తారు, వాళ్ళే ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. యాక్చువల్లీ డీజీసీఏ విల్ బి అసిస్టింగ్ దెమ్. యాక్చువల్గా ఇది ఫైనల్ అథారిటీ ఏంటంటే ఏఐబి వాళ్ళు చేస్తుంది త్రూ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ది డీజీసీఏ అనమాట. అది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఏంటంటే ఈ వాయిస్ రికార్డర్స్, ఎఫ్డిఆర్, ఈ డిజిటల్ రికార్డర్స్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత కానీ దే విల్ గివ్ ద స్టడీ రిపోర్ట్ అనమాట. ఎందుకంటే ఇందులో చాలా క్రిటికల్ థింగ్స్ ఏంటంటే ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డిఆర్. ఫ్లైట్ డేటా రికార్డులు ఏంటంటే వేరియస్ పారామీటర్స్ అందుట్లో మనకి తెలుస్తుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఫ్లాప్ పొజిషన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసు. ఫ్లాప్ పొజిషన్స్ ఏంటి, ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంజిన్ ఫెయిల్యూర్స్ ఎట్లా ఉంది. ఇంకోటి ఏంటంటే నంబర్ ఆఫ్ ఏమేమి ఇండికేషన్స్ వచ్చినాయి. ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎయిర్క్రాఫ్ట్లో ఏంటంటే వార్నింగ్స్ వస్తాయి. మన చిన్న కార్లోనే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డిఫరెంట్ ఇండికేషన్స్ ఎట్లా వస్తాయో ఎయిర్క్రాఫ్ట్లో కూడా ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఇండికేషన్స్ వస్తాయి. ఆడియో పైలట్కి కాషన్ ఇస్తూ ఉంటాయి, విజువల్గా ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి, ఆడియో ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి.
డిఫరెంట్ పరంగా ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అందుట్లో మీకు నిగూఢంగా నిక్షిప్తమై ఉంటుంది. ఆ డేటాని డీకోడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు మనకి చాలా వరకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకి వస్తుంది. ఇంకోటి ఏటీసీ పైలట్గా జరిగిన సంభాషణ అది ఇమీడియట్గా జరిగిపోతుంది. ఏమన్నా ఆల్రెడీ చేసే ఉంటుంది, ఆ రికార్డింగ్ ఉంటుంది, అది ఇమీడియట్గా ఏటీసీలో ఉంటుంది, అది రికార్డింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పైలట్ మా సెకండ్ పైలట్ కెప్టెన్ అండ్ ఫ్లైట్ ఆఫీసరు వాళ్ళ సంభాషణ కూడా ఇందులో రికార్డ్ అయి ఉంటుంది. ఇది ఫ్లైట్ వాయిస్ రికార్డర్లో ఇవన్నీ తీసిన తర్వాత మన ఎగ్జాక్ట్గా అనేది వస్తుంది. మనకు ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు మనది ఎవరిని బ్లేమ్ చేయాలి, కానీ వీ కెన్ జడ్జ్ ఏంటంటే డిఫరెంట్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ది ఇన్సిడెంట్ అనమాట. ఇది జరిగింది. కాకపోతే ఏంటంటే ఏది జరిగినా కానీ ఇట్ ఈజ్ నియర్లీ ఏవియేషన్ సేఫ్టీ రికార్డుకి అనేది చాలా ఇప్పుడు ఇండియన్ సేఫ్టీ రికార్డుకి ఎఫెక్ట్ అవబోతుంది, చాలా ఇంపాక్ట్ అవబోతుంది. యాక్చువల్గా సేఫ్టీ రికార్డు ఉంటుంది. దాని ప్రకారం ఇండియా టోటల్ వరల్డ్ లెవెల్లో వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సేఫ్టీ వీళ్ళ ఏవియేషన్ సేఫ్టీ రికార్డ్ ఎట్లా ఉంది, పలానా కంట్రీ సేఫ్టీ రికార్డ్స్ అని ఉంటుంది. ఇందులో బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ రోల్స్ రాయిస్ ఇంజిన్స్ అనుకుంటా అదేనండి. ఇప్పుడు బోయింగ్ వాళ్ళదే వాళ్ళదే యూజ్ ఇట్ రోల్స్ రాయిస్ ఇంజిన్స్. అంటే ఇంజిన్స్ నుంచినా కానీ వీళ్ళందరికీ ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యేది ఎవరెవరండి? ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరరు బోయింగ్, రోల్స్ రాయిస్ వాళ్ళే ఒక్కళ్ళేను. ఆ తర్వాత ఎయిర్ ఇండియా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ తర్వాత మన పైలట్లు వీళ్ళు మిగతా సిస్టమ్స్ అనేది మిగతా ఇన్వాల్వ్మెంట్ వీళ్ళందరూ మొత్తం అన్ని సైడ్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే ఎవరు ఏదైనా కరెక్ట్గా అనేది పిన్ పాయింట్ అనేది మనకి ఇప్పుడు వరకు ఏంటంటే మనం అనలైజ్ చేస్తున్నాం. ఈ అనాలైసిస్లో ఇట్ క్యాన్ బి రీజన్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ విచ్ షోస్ దట్ ఫ్లాప్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంతకుముందు ఏసీ పని చేయట్లేదు, అంతకుముందు ఎంటర్టైన్మెంట్ టోటల్గా ఆన్బోర్డు ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ పనిచేయట్లేదు. వీటన్నిటికి కూడా ఏంటంటే దెర్ విల్ బి లింక్ అనమాట. కొన్ని ఇండికేషన్స్ బట్టి మనం కొన్ని కన్క్లూషన్స్ అనేది వస్తుంటాయి. ఈ కన్క్లూషన్స్ అన్నీ కూడా కరెక్ట్ అవ్వాల్సిన అనేది ఏం లేదు, కానీ చాలా వరకు కొంతవరకు అయితే ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఆర్ వర్కింగ్ అన్నటువంటి దే సమ్ కన్క్లూషన్స్ అయితే జరుగుతూ ఉంది. అది సార్ ఫ్యూయల్ దాదాపు 58,000 లీటర్లు ఫ్యూయల్ దాంట్లో ఉందన్నారు, వైట్ పెట్రోల్ అంటారు. సో నేను మిగతా పెట్రోల్కి వైట్ పెట్రోల్కి మండే గుణం ఎక్కువ ఉంటుంది, దాదాపు 10 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పుకుంటారు. ఈ ఎఫెక్టే కాస్త ఎక్కువ చూపించిందని చెప్పి అక్కడ వినిపిస్తుంది. ఎఫెక్ట్ ఉంటుందండి ఎక్కడైనా కానీ. ఏవియేషన్ ఫ్యూయల్ అనేది ఏటీఎఫ్ అంటారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అది ఏంటంటే ఇది ప్యూరిఫైడ్ కిరోసిన్. యాక్చువల్గా ఏంటి దానికి ఉన్న ప్రత్యేకతలు దానికి ఏంటంటే టోటల్గా ఏంటంటే నీకు పొల్యూషన్ కానీ మరంగా కానీ హై టెంపరేచర్ కానీ థ్రస్ట్ కానీ పవర్ కానీ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ప్యూరిఫైడ్ చేసిన కిరోసిన్నే అందుట్లో వాడతారు. మామూలు పెట్రోల్ కానీ డీజిల్ ఇది కాదు. దానివల్ల కూడా ఏంటంటే దానివల్ల అని కాదు, యాక్చువల్గా ఎక్కడైనా కానీ టోటల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అదే వాడుతుంటారు. అందుట్లో మనం దాన్ని తీసేసి ఇంకోటి అయితే వాడడం కదండి. ఎక్సెప్ట్ ఇప్పుడు సమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలక్ట్రికల్తో పనిచేసి బ్యాటరీస్తో పనిచేసి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు అట్లా కూడా చేస్తున్నాయి. అది వేరే విషయం అనుకోండి. బట్ ఇట్ ఈస్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయలే వాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ సందర్భాల్లో కొన్ని సిగ్నల్స్ అయితే ఉంటాయని చెప్పి కూడా మనం విన్నాము. సో ఇప్పుడు జరిగిన ప్రమాదంలో కూడా మేడే అని చెప్పి కూడా పైలట్ నుంచి ఏటీసీకి వాళ్ళు మెసేజ్ అయితే పంపించారు. అసలు ఏంటి ఎమర్జెన్సీ మెసేజ్ పంపించడం కాదండి, ఇట్ ఈస్ అ వాయిస్ మేడే అంటారు. ఇదే అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక ఎమర్జెన్సీని సీరియస్ ఎమర్జెన్సీని తెలిపే విధానం అన్నమాట. ఇప్పుడు పైలట్ గాల్లో ఉంటాడు, ఎయిర్లో ఉంటాడు, వాళ్ళకి హెల్ప్ ఎవరు చేయాలి? ఏటీసీ ద్వారా కమ్యూనికేషన్ ఉంటుంది. ఏటీసీకి చెప్పాలి అంటే వాయిస్ మేడే ఉంటుంది. మేడే ద్వారా వాళ్ళు మేడే అనగానే ఏటీసీ అప్రమత్తం అవుతుంది. ఏటీసీ అప్పుడు ఏంటంటే ఇదే అందుట్లో అరే ప్రాబ్లం మేడే అంటే ఎమర్జెన్సీ అని వచ్చింది మాకు, వీ రిక్వైర్ సమ్ అసిస్టెన్స్ హెల్ప్ అనేది ఇమీడియట్గా మాకు హెల్ప్ కావాలనేది. ఆ విధంగా ఏంటంటే కొన్ని ఎస్ఓపి ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. ఎవరికైనా కానీ అటు పైలట్స్కి కానీ అటు ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కానీ దాని ప్రకారంగా కూడా ఏంటంటే ఒకవేళ మేడే అనగానే ఆ ఎయిర్క్రాఫ్ట్కి
ప్రయారిటీ ఇస్తూ ఆ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ని రెడీ చేసేస్తారు, మిగతా ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్స్ అన్నీ స్టాప్ చేసేస్తారు. అన్నీ స్టాప్ చేసేసి ఎయిర్క్రాఫ్ట్కి వచ్చే విధంగా, ఈజీగా వచ్చే విధంగా, దాన్ని మాన్యూవరింగ్ చేసుకునే విధంగా, ఏ విధమైన ఆబ్స్టకిల్స్ లేకుండా, ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా తక్కువ టైంలో ఫాస్ట్గా వచ్చేసి ల్యాండ్ అయ్యే విధంగా అన్ని ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇది మేడే అనేది. ఇది నార్మల్గా ఈ వర్డ్ అనేది ఏవియేషన్ ఫీల్డ్లో వాడతారు, మ్యారీటైమ్ కూడా వాడతారు. మీరు అనేది కరెక్ట్ సార్. ఎమర్జెన్సీ టైమ్స్ తక్కువ టైం ఉంటుంది, చాలా తక్కువ మనకి. అది గాలిలో ఉన్నప్పుడు ఎంత టైం మనకి ఉంటుంది అంటే ఇది సంభాషించడానికి ఏటీసీ తోటి? లేదు ఇట్లాంటి సందర్భాల్లో నిన్న అహ్మదాబాద్ తక్కువ టైం కూడా స్పాట్స్ ఆఫ్ సెకండ్స్ ఇదంతా జరిగింది. టైమింగ్స్ ఎలా ఉంటాయి? అందుకని టైమింగ్స్ అంటూ ఏం లేదండి, ఇమీడియట్గా రెస్పాన్స్ అవ్వాలి. ఓకే. ఏటీసీ అనేది ఇమీడియట్గా రెస్పాన్స్, ఎప్పుడైతే పైలట్ మేడే డిక్లేర్ చేస్తాడో. నేను అన్నది ఏంటంటే సార్, ఫ్లైలో ఉన్నప్పుడు, గాలిలో ఉన్నప్పుడు కనీసం 8 నిమిషాలు టైం ఉంటుంది అన్నారు, విన్నాను. ఇది సంభాషించడానికి ప్లస్ ఏదన్నా డిస్కషన్ చేయడానికి. అట్లనే ఫ్లై రావాలి కదా కిందకి రావడానికైనా కొంత టైం ఉంటుంది కదా. ఇక్కడ టైం లేదు, ఇక్కడ మీరు చూసుకుంటే యాక్సిడెంట్ జరగటానికి మేడే చేసిన తర్వాత ఎమ్మనే టైం లేదు. అందుకనే ఇప్పుడు ఎప్పుడైతే మేడే చేస్తారో ఏటీసీ కాల్ చేసింది, బట్ దేర్ ఇస్ నో రెస్పాన్స్. బై దట్ టైమ్ ఇట్ ఇస్ ఆల్రెడీ యాక్సిడెంట్ హ్యాపెన్. అంటే అంత తక్కువ టైంలో ఇంత ఫాస్ట్గా డ్యామేజ్ అయింది, యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి టైం లేదు. ఇది మేడే ఎప్పుడు చాలా సిచ్యువేషన్స్లో నేను డ్యూటీస్లో ఉండడం కూడా చాలాసార్లు మేడే రావడం జరిగింది. మేడే దాన్ని సేఫ్గా, ఎయిర్క్రాఫ్ట్ని సేఫ్గా ల్యాండ్ చేశారు పైలట్స్ కూడా, మేము కూడా దాన్ని ఫెసిలిటేట్ చేసాం అనమాట. అది ఏంటంటే ఇది మాత్రం దీనికి అంత అవకాశం ఇవ్వాల. స్పాట్స్ ఆఫ్ సెకండ్స్లో జరిగింది, ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే జరిగింది అనమాట. ఇది అందుకనంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎస్కేప్ అవ్వచ్చు, అంటే సర్వైవల్ అనేది జరగటానికి ఉంటుందన్నమాట. కానీ ఇందులో ఆ స్కోప్ అనేది పైలట్కి ఇవ్వలేదు, అటు ఏటీసీకి ఇవ్వలేదు హెల్ప్ చేయడానికి, ఏ విధమైన అంత టైం దొరకల. అది జరిగింది. బ్లాక్ బాక్స్లో కూడా రికార్డ్ అయ్యి ఉంటుంది అంటారా అసలు ఆ సెకండ్స్లో ఏదైతే జరిగిందో? చాలా వరకు రికార్డ్ ఏం జరుగుతుందంటే బ్లాక్ బాక్స్లో చాలా వరకు ఏంటంటే ఇంజిన్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ అయింది, ఓకే, ఇంజిన్ ఏ విధంగా జరిగింది, ఇంజిన్ ఫెయిల్యూర్స్ ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ టైంలో జరిగింది, 2 ఇంజిన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఏ విధంగా ఫైర్ ఎప్పుడు అంటుకుంది, ఫైర్ వార్నింగ్స్ ఏమేమి మిగతా వార్నింగ్స్ వచ్చినాయి ఎయిర్క్రాఫ్ట్లో, అవి ఎప్పుడు వచ్చినాయి, టైమింగ్స్ కూడా మనకి అది స్పెసిఫై చేస్తుంది అన్నమాట. ఇప్పటివరకు పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఆ బ్లాక్ బాక్స్ లో ఎవరైతే పైలట్స్ ఉన్నారో వాళ్ళ మధ్య సంభాషణ ఏం జరిగింది అనేది రికార్డ్ అవుతుంది అనుకుంటున్నారు. వాయిస్ ఒక్కటే కాదండి, మొత్తం కంప్లీట్ గా ఫ్లైట్ సంబంధించిన డేటా మొత్తం పారామీటర్స్ ఉంటుంది, గ్రాఫికల్ లెవెల్స్ లో కూడా వస్తుంది. ఏ స్పీడ్ లో ఉంది ఎయిర్క్రాఫ్ట్, ఏ స్పీడ్ లో డౌన్ అయింది, హైట్ పారామీటర్స్, స్పీడ్ పారామీటర్స్ అండ్ ఇండికేషన్ పారామీటర్స్, అన్ని చాలా వరకు పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ అనలైజ్ చేయాలన్నమాట. ఓకే, అప్పుడు మీకు చాలా వరకు ఏంటంటే తెలుస్తుంది అన్నమాట. ఇది ఓన్లీ వాయిస్ రికార్డర్, దట్ ఈస్ డిఫరెంట్. అది కాకుండాను ఇందులో ఏంటంటే ఇంజిన్ పర్ఫార్మెన్స్, స్పీడ్. సో నిన్న కనపడిన సందర్భం మొత్తం చూస్తే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ లోనే కాస్త ఏదో తేడా జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఆ విజువల్ చూసినప్పుడు ఫ్లైట్ చాలా వరకు ప్రయత్నించారు పైకి తీసుకుని వెళ్ళటానికి, కానీ అది వెళ్ళిండి అలానే కూలిపోయింది. ఇప్పుడు ఒక ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై అవ్వాలంటే దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ కదండి. తగినంత థ్రస్ట్ ఉండాలా, తగినంత లిఫ్ట్ ఉండాలా, తగినంత స్పీడ్ ఉండాలా, అన్ని పారామీటర్స్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నేను ముందుగా ఫస్ట్ చెప్పినట్టు థ్రస్ట్ అనేది లేదు అక్కడ. థ్రస్ట్ లేకపోవడం వల్ల స్పీడ్ ఎయిర్క్రాఫ్ట్ అనేది కిందకు వచ్చింది. ఓకే, థ్రస్ట్ స్పీడ్ ఉంటే ఆటోమేటిక్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్లాప్ సిస్టమ్ కూడా సరిగా పనిచేయలేదు అనేది ఒక అనుమానం అనేది ఏర్పరుస్తుంది. అది సో ఇలాంటి సందర్భంలో బోయింగ్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి మొత్తం ఇంట్రాగేషన్ చేస్తుంది. వాళ్ళు కూడా అనలైజ్ చేయాలి కదండి. డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడే ఇమీడియట్గా నార్మల్గా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆల్రెడీ మిగతా ఏ బోయింగ్ 787 ఫ్లై చేయని ఎవరు ఇప్పటికి ఎయిర్క్రాఫ్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళు అన్ని చెక్ చేస్తారు. మీరు అన్నారు కరెక్ట్ మాట. ఇప్పుడు సో ఫ్లైట్ ప్రతి ఎయిర్పోర్ట్లో ఎక్కడైతే డెస్టినేషన్ ఉంటుందో అక్కడికి ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. ఏంటి సార్ బేసిక్స్ అసలు ఏం చెక్ చేస్తుంటారు? ఇప్పుడు ఏంటంటే ఇందులో మెయింటెనెన్స్ అనేది ఐ ఇన్వాల్వ్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆల్సో, ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ మెయింటెనెన్స్ ఆల్సో. ఇందులో ఏంటంటే షెడ్యూల్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇన్ని ఫ్లయింగ్ అవర్స్ తర్వాత మెయింటెనెన్స్ చేయాలి. ఇప్పుడు మనం కారు తీసుకుంటాము, ఆ కారు ఏం చేస్తాము, ఇన్ని కిలోమీటర్ తిరిగిన తర్వాత ఈ సర్వీసింగ్ చేయాలా, ఇంకో ఎక్కువ జరిగిన తర్వాత
తర్వాత ఇంకా ఇంకా డీప్గా పోతారు అది సర్వీసింగ్ అనేది. అట్లానే ఎయిర్క్రాఫ్ట్లో కూడా 50 అవర్స్ ఫ్లయింగ్ అయిన తర్వాత ఒక సర్వీసింగ్, 100 అవర్స్ ఫ్లయింగ్, డిపెండింగ్ ఆన్ ద ఈ అవర్స్ అనేది ఫిక్స్డ్ కాదు అన్ని ఎయిర్క్రాఫ్ట్స్కి. డిపెండింగ్ ఆన్ ద ఆ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తారంటే ఇన్ని అవర్స్ ఫ్లయింగ్ అయిన తర్వాత ఈ చెక్ చేయాలా, ఈ సర్వీసింగ్ చేయాలా, ఇట్లా చేయాలనేది ఒక ఎస్ఓ మొత్తం ఇది ఉంటుంది, ఒక బుక్లెట్స్ కానీ అదేంటంటే అది అగైన్ ఇట్ విల్ బి డన్ బై ద ఆథరైజ్డ్ పీపుల్ ఇన్ ద ఆథరైజ్డ్ హ్యాంగర్స్, ఆథరైజ్డ్ డిపోర్ట్స్ అనమాట. అది దే విల్ సీ దట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ ఓనరు, ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్లైన్ అంటే ఇక్కడ ఎయిర్ ఇండియా వాళ్ళు ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. ఇంకోటి ఏంటంటే దీన్ని సరిగా చేస్తున్నారా లేదా అనేది కూడా సూపర్వైజింగ్ అథారిటీ, స్టాచ్యుటరీ అథారిటీ వచ్చేలాగే డీజీసీఏ. అంటే దాన్ని సూపర్వైజింగ్ చేయాల్సిన బాధ్యత ఎవరు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డీజీసీఏ వాళ్ళు చేయాలా. డీజీసీఏ నుంచి కూడా బోయింగ్ మన ఏదైతే ఎయిర్ ఇండియా వాళ్ళకి చాలా వరకు నోటీసులు వెళ్ళాయి. ఒక 6 నెలల నుంచే వాళ్ళు నోటీసులు కూడా పంపిస్తున్నారు, కానీ ఇటు సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్పి కూడా ఒక వార్త విన్నాము. అనండి, ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే రెస్పాన్స్ అనేది వాళ్ళు దే గాట్ ద రైట్ టు స్టాప్ ద ఎయిర్క్రాఫ్ట్. దే కెన్ టెల్ దట్ దిస్ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ నాట్ ఫ్లైట్ వర్ది. ఎయిర్వర్దినెస్ ఆఫీసర్ ఉంటారు దాంట్లో. they will certified that this aircraft is not fit for the flying. Okay. They have to exercise the power. If they're not, if the airline is not obeying their orders, it is their they got the authority to stop the flight. That's all, very simple. మీరు చూసుకుంటే కూడా ఏంటంటే చాలా ఫ్లైట్స్ కూడా ఏంటంటే ఇప్పుడు నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పైలట్ ఎర్రర్తో కూడా రెండు ఇన్సిడెంట్ ఎయిర్ ఇండియా అంతా ఒక ఎయిర్ ఇండియాది, ఇండియన్ ఎయిర్లైన్స్ మెయింటెనెన్స్ రికార్డు మనం చూసుకుంటే ఎక్కువ ఫ్లైట్ ఇన్సిడెంట్ ఎక్కువ జరిగింది. మొన్న మధ్య యాక్చువల్గా టాటా వాళ్ళు తీసుకున్నారు. అంతకుముందు అది పబ్లిక్ సెక్టర్ అంత ఫస్ట్ అది మళ్ళీ టాటా వాళ్ళ దగ్గరే ఉంది. ఆ తర్వాత పబ్లిక్ సెక్టర్ అయింది. పబ్లిక్ సెక్టర్ నుంచి మళ్ళీ ప్రైవేటైజేషన్ అయింది, టాటా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ టైంలో కూడా ఏంటంటే ఇండియన్ ఎయిర్లైన్స్ పబ్లిక్ సెక్టర్ ఉన్నప్పుడు చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. ఎస్పెషల్లీ ఓన్లీ వై దిస్ ఎయిర్క్రాఫ్ట్ ఇండియన్ ఎయిర్లైన్స్ అలయన్స్ అండ్ ఈ ఎయిర్క్రాఫ్ట్సే ఎక్కువ ఎందుకు జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది మనకు జరుగుతుంది. అట్లానే ఎయిర్ ఇండియా 855 పైలట్ ఎర్రర్తో జరిగింది. అవన్నీ చాలా ఎప్పుడు 1978లో. ఇండియన్ 605 అట్లానే మెకానికల్ ఫెయిల్యూర్ వలన కూడా జరిగినాయి కొన్ని. అది పాట్నాలో ఒక ఇంజిన్ ఫ్లేమ్ అవుట్ అయింది. అట్లానే వెదర్ కండిషన్స్ మనం చూసాము. మన రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ ఏపీ హెలికాప్టర్ వెదర్ కండిషన్, సివియర్ వెదర్ కండిషన్ కేరళ జరిగింది. మనం రీసెంట్గా కూడా చూసాం అమృత్సర్ దగ్గర ఒక సివియర్ టర్బులెన్స్ ఎయిర్క్రాఫ్ట్ డ్యామేజ్ అయింది. అదే డ్యామేజ్ ఎక్కువ ఉన్నట్టు ఏమయ్యేదండి, ఇట్ మే లీడ్ టు ద యాక్సిడెంట్ అనమాట. ఈ విధంగా అంటే అటు వెదర్ కండిషన్స్ వల్ల ఉండొచ్చు, అట్లా ఉండే శాబటేజ్ వల్ల ఒక ఎయిర్క్రాఫ్ట్ మనకి హైజాకింగ్ జరిగింది. దానివల్ల కూడా కొన్ని చోట్ల శాబటేజ్ కూడా చేశారు ఎయిర్క్రాఫ్ట్ కూడా. దానివల్ల కూడా లాస్ అయ్యేదానికి అవకాశం. ఎయిర్ ఇండియా 182 1985లో శాబటేజ్ శాబటేజ్ జరిగింది. అంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కానీ ఈ సిచ్యువేషన్స్లో బయట కూడా మీకు గమనించవచ్చు, పాకిస్తాన్ ఇండియా వార్ కానీ కన్స్ట్రక్ట్ కానీ ఈ సిచ్యువేషన్స్లో నథింగ్, ఆల్ ది సైడ్స్, ఆల్ ది డైరెక్షన్స్ ఇట్ విల్ బి ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్. అది డెఫినెట్గా చేస్తారు అన్ని విధాలు. ఎందుకంటే నథింగ్ రూల్డ్ అవుట్ అనమాట. వెదర్ అయితే లేదు, అది మాత్రం గ్యారంటీ. కానీ అది వెదర్ కాదు. ఇది ప్రాబ్లమ్ ఇస్ నాట్ వెదర్, మెయింటెనెన్స్ ప్రాబ్లమా అయి ఉండొచ్చు, మెకానికల్ ఇంజిన్ ప్రాబ్లమా అయి ఉండొచ్చు, దెన్ ద హ్యూమన్ ఎర్రరా అయి ఉండొచ్చు, ఇంకోటి శాబటేజా అది కూడా అయి ఉండొచ్చు. నథింగ్ ఈజ్ రూల్డ్ అవుట్. ఇక్కడ ఒక్క 2 పాయింట్లు సార్. మెయిన్ టేక్ ఆఫ్ తీసుకోవడానికి స్పీడ్ ఎంత ఉండాలి ఫ్లైట్కి? అంటే పెద్దవి ఉంటాయి, బోయింగ్ 787 లాంటి చిన్న ఫ్లైట్స్ ఉంటాయి. ఆ స్పీడ్ ఎంతలో వస్తే టేక్ ఆఫ్ తీసుకోవడానికి వాళ్ళకి? అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదండి. ఇట్ ఈజ్ ఎయిర్క్రాఫ్ట్ డిపెండ్ ఆన్ ద ఎయిర్క్రాఫ్ట్ అనమాట. ఎగ్జాక్ట్గా నేను అది ఇప్పుడు తెలియకుండా నేను మాట్లాడటం బాగుండదు. మేబీ 600 knots ఏదో నాకు అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. డిపెండింగ్ ఆన్ ద
రోల్ అనేది ఏంటంటే ప్రతి ఎయిర్ క్రాఫ్ట్కి డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. బోయింగ్ 738 డిఫరెంట్ స్పీడ్ ఉండొచ్చు, బోయింగ్ 787కి డిఫరెంట్ స్పీడ్ ఉండొచ్చు. అదే ఎగ్జాక్ట్గా ఆ డేటా అనేది ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ టు నో ఇట్ అండ్ రిమెంబర్ ఇట్. సో ల్యాండింగ్ అప్పుడు కావచ్చు, టేక్ ఆఫ్ అప్పుడు అసలు మినిమం స్పీడ్ ఎంత ఉంటుంది ల్యాండింగ్ అప్పుడు కూడా? అండ్ స్పీడ్ తగ్గిస్తారా ల్యాండింగ్? తగ్గిస్తారు, డెఫినెట్గా తగ్గిస్తారు. గాలిలోనే తగ్గిస్తారు. గాలిలోనే తగ్గించుకుంటే మినిమం ఎంత స్పీడ్ ఉంటుంది సార్ ఫ్లైట్ అసలు ఫ్లైలో ఉండడానికి? ఫ్లైట్ అనేది ఏంటంటే మినిమం ఏంటంటే వచ్చేలాకి ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ఎగ్జాక్ట్గా అది నాకు పూర్తిగా తెలియదు మినిమం స్పీడ్ అనేది. స్పీడ్స్కి వచ్చేలాకే ఆల్మోస్ట్ 750 knots కానీ 600 knots కానీ అట్లా ఉండొచ్చేమో. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అది. సో మీ 80sలో దాదాపు 15 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ మేడే లాంటివి కూడా మీరు కొన్ని ఫేస్ చేశారు. అవునండి. అలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన చర్యలు కూడా టకటక ఆ టైంకి చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి మీరు వెంటనే రెస్పాండ్ అవుతుంటారు. సార్ మామూలుగా ఏటీసీ పాత్ర ఎలా ఉంటుంది అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్కే మీరు మొత్తం ఒక ఏటీసీ పాత్ర అని వచ్చేలకి ఏంటంటే ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది ఎట్లా ఉంటుందండి? ఇట్ ఈజ్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ని కంట్రోల్ చేసేది ఎవరండి? ఒక పైలట్ లేకపోతే ఇంకో కో పైలట్ కూడా ఇద్దరు పైలట్. అటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ హ్యాండిల్ కొంచెం బిజీ ట్రాఫిక్లో మోర్ దెన్ 30-40 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా హ్యాండిల్ చేస్తాం. 30-40 ఎయిర్ క్రాఫ్ట్స్ 30-40 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎట్ ఏ టైము పైలట్స్తో మాట్లాడుతూ ఉండాలా, వాళ్ళ కంట్రోల్స్ ఇస్తుంటారు. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ స్టార్ట్ అయిన కాడ నుంచి పుష్ బ్యాక్ అంటారు. అక్కడి నుంచి ఏటీసీలో కమ్యూనికేషన్స్తోనే ఉండాలి పైలట్. వాళ్ళ పర్మిషన్తోనే ఇతను పైలట్ అనేది ఎయిర్క్రాఫ్ట్ని మూవ్ చేయాలి. అన్నీ ఏంటంటే విత్ కమ్యూనికేషన్ పైలట్స్ కమ్యూనికేషన్ ఏటీసీ అనేది ఒక్కసారి ఎయిర్క్రాఫ్ట్ ఆ ఉన్న పొజిషన్ నుంచి పార్కింగ్ పొజిషన్ కానీ స్టార్ట్ అయిన కాడి నుంచి మళ్ళీ డెస్టినేషన్కి వెళ్ళి మళ్ళీ ల్యాండ్ అయ్యి మళ్ళీ పార్కింగ్ వచ్చే వరకు ఏటీసీతో కమ్యూనికేషన్ ఉండాలా ప్రతిదాన్ని. ఎందుకంటే ఇప్పుడు 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇట్లా వస్తున్నాయి. ఈ ఎగ్జాక్ట్గా చాలా దగ్గర వచ్చేవారు కానీ 2 ఎయిర్ క్రాఫ్ట్ ఈ పైలట్ దగ్గరికి వచ్చేది. ఆ టైంకి అంత టైం ఉండదు, వాళ్ళు ఎగ్జాక్ట్ సేమ్ లెవెల్కి వస్తాయి. కానీ ఏటీసీ వాళ్ళకి తెలుస్తుంది. అందుకని ఎప్పుడు వర్టికల్ సపరేషన్ పెడుతుంటారు. ఇది వర్టికల్ సపరేషన్ అన్నమాట. 1000 feet మినిమం ఉంచుతారు. మినిమం 1000 feet ఉంచుతారు బిట్వీన్ అది వర్టికల్ సపరేషన్. అటు పైన కానీ కింద కానీ. అట్లనే హారిజాంటల్ సపరేషన్ ఉంటుంది. హారిజాంటల్ సపరేషన్ అనేది డిపెండింగ్ ఆన్ దట్ ఎయిర్ స్పేస్ని బట్టి క్రిటికల్ని బట్టి అట్ మేబీ 5 miles 10 miles 3 miles కూడా ఉంటుంది. 3 miles వండితే ఓన్లీ అంత లోకలైజర్ అట్లా ఉంటుంది. కానీ ఎక్కువ 5 miles 10 miles అని డిపెండింగ్ ఆన్ ద ఎయిర్ స్పేసు, ఆ కంట్రీ యొక్క క్యాపబిలిటీ, ఆ టెక్నాలజీ ఎక్కువ పర్ఫెక్ట్ బాగుందనుకోండి సపరేషన్ తగ్గించుకుంటూ ఉంటారు. ఈ సపరేషన్ అనేది మెయింటైన్ చేయాల్సింది ఏటీసీ. పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ అబ్బాయి నువ్వు ఇక్కడ కాదు, నౌ యువర్ లెవెల్ ఈజ్ నాట్ అవైలబుల్, యూ క్లైమ్ టు సో అండ్ సో లెవెల్, క్లైమ్ టు ఫ్లైట్ లెవెల్ 250 అంటే 25,000 feet అనమాట. అండ్ దే గట్ ద సపరేట్ వొకాబులరీ, సమ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద పైలట్ అండ్ గ్లోబల్ అన్నమాట. మనకి ఏ చేసినా కానీ ఇద్దరికి తెలుస్తుంది అనమాట. పైలట్కి ఏది కమ్యూనికేషన్ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. గ్లోబల్ లెవెల్లో ఈ వన్స్ ఐఎమ్ హియర్ నేను చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న ఇంటర్సెప్షన్ ఇస్తాను ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ ఇండియా 150 turn left heading 04 turn left heading 300 to intercept localizer at 10 DME Hotel India Alpha intercept localizer అని చెప్తాను. ఇది ఇన్సిడెంట్, ఒక స్మాల్ ఇన్స్ట్రక్షన్ చెప్తాను. ఇది అందరికీ అర్థం కాకపోవచ్చు, బట్ ద పైలట్ దే నో ఇట్. దిస్ ఈస్ ద స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ టు ఇంటర్సెప్ట్ ద లోకలైజర్ ఫర్ ద ల్యాండింగ్ అనమాట. ల్యాండింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఇట్లా అంటే ఇది సపరేట్ కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఏటీసీకి పైలట్కి. అందుకనే కమ్యూనికేషన్ ఇంగ్లీష్ స్పీకింగ్, ఇది ఇంగ్లీష్ అను కానీ బట్ నాట్ అండర్స్టాండబుల్ టు ద ఎవ్రీబడి అన్నమాట. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ లిటిల్ డీవియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే సపరేట్గా మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు మాకు. అందుకని ఏటీసీ అనేది వెరీ టఫ్ ట్రైనింగ్ అండి. నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఆల్సో మేము కంటిన్యూస్గా వర్క్ చేయనివ్వరు. అట్లా పైలట్స్కి కూడా అంతే అనుకోండి. పైలట్స్ ఏటీసీ కూడా ఏంటంటే వీఆర్ రెస్ట్రిక్టెడ్ ఈవెన్ కంటిన్యూస్లీ మోర్ దెన్ 2 hours ఐ ఆమ్ నాట్ అలౌడ్ టు సిట్ ఆన్ ద ఛానల్. రేడార్ ఉంటుంది,
లేదా టవర్ ఉంటుంది, ఆ తర్వాత మిగతా డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. వాటిల్లో కూడా 2 hours కన్నా ఎక్కువ కూర్చోకూడదు ఓకే. ఛానల్ పైన. 2 hours. ఆ తర్వాత రెస్ట్కి వెళ్ళాలి. యాజ్ ఫర్ ద ఆథరైజ్ ఎస్ఓపి ఇది డీజీసీఏ వాళ్ళు ఇస్తారనమాట. లాగ్ బుక్ ఉంటుంది, నేను ఏ టైం నుంచి ప్రతి వర్డ్ ఏటీసీ మాట్లాడేది, పైలట్లు మాట్లాడేది రికార్డ్ అయి ఉంటుంది, రికార్డెడ్. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్, యాక్సిడెంట్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఆ రికార్డుని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఓకే. అంటే ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ అండ్ టఫ్ జాబ్. I enjoyed it actually. That job itself, it is very enjoyable. ఏవియేషన్ ఫీల్డ్లో అత్యంత టఫెస్ట్ జాబ్ ఏంటి? ఏటీసీలో వర్క్ చేయడానికి నాకు తెలిసినంత ఇట్ ఈస్ టఫెస్ట్ జాబ్ అంటే ఏటీసీ అండి. ఇది వరల్డ్ ఒత్తిడికి లోనవుతారు, స్ట్రెస్ఫుల్ జాబ్. ఎందుకంటే స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్లో డెసిషన్ తీసుకోవాలా. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, ఎట్ ఏ టైం ఒక్కోసారి 30-40 ఎయిర్క్రాఫ్ట్ మన చేతిలో ఉన్నప్పుడు, మన కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఏది ఇవ్వాలి పర్టికులర్ ఆ సిచ్యువేషన్ బట్టి ఆ ఎయిర్క్రాఫ్ట్కి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే సేఫ్గా ఉంటుంది అనేది ఫాస్ట్గా డెలివర్ అవ్వాలి. ఎందుకంటే అంత ఫాస్ట్గా డెలివరీ అవ్వలేదు అనుకోండి, ఇంకో ఎయిర్క్రాఫ్ట్ పిలుస్తూనే ఉంటుంది. టు రెడ్యూస్ దట్ వన్, టు మెయింటైన్ ద స్మూత్ ఫ్లయింగ్ కండిషన్స్, యూ హ్యాస్ టు గివ్ ద కరెక్ట్ ప్రిసైజ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఎయిర్క్రాఫ్ట్ అనమాట. ఏ మాత్రం మిస్టేక్స్ అక్కడ జరిగినా కానీ ఒక యాక్సిడెంట్కి కానీ ఇట్ క్యాన్ లీడ్ టు ద యాక్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ అనమాట. అంటే అంత ఎక్యురేట్, అంత దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ కూడా ఇస్తారండి. వీ హ్యావ్ గాన్ త్రూ ఫస్ట్ 1 year. ఐ జాయిన్ ఇన్ ఏటీసీ 1996 October. 97 October వరకు మై ట్రైనింగ్ కంటిన్యూడ్. 1 year. 1 year rigorous training. People used to weep during the training. The time they give the highest standard of skills, they maintain it అనమాట. ఇది అలహాబాద్లో సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజ్ అని ఉంది, సిఏటీసీ అంటాము. దాన్ని టార్చర్ కాలేజ్ కూడా అనేవాళ్ళు అనమాట. టార్చర్ కాలేజ్ అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏంటంటే ఎంత స్ట్రిక్ట్గా మనకి ట్రైనింగ్ ఇస్తే అంత తక్కువ మిస్టేక్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే అంత ట్రైనింగ్ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే ఏ స్టేషన్కి వస్తే అక్కడ కూడా మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది. ఎగ్జామ్స్ ఉంటాయి. డీజీసీఏ సూపర్వైజ్ చేస్తుంది ఇప్పుడైతే ఎగ్జామినేషన్ కూడా. అన్నీ ఏంటంటే ఎస్ఓపీస్ కానీ ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటాయి. అట్లా మిస్టేక్ జరగకూడదు. మిస్టేక్స్ ఎంత పైలట్స్ కూడా అట్లానే ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. వీఆర్ ఏటీసీ ఎంత రెస్పాన్సిబుల్తో పైలట్స్ అంత రెస్పాన్సిబుల్, ఆల్ రెస్పాన్సిబుల్ జాబ్స్. అది మాత్రం చూడండి ఛాలెంజింగ్ కూడా ఉంటుంది. ఇందుట్లో అంత ఛాలెంజింగ్ ఉంటుందో అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అంత దానికి తగ్గట్టుగా కూడా ఏంటంటే శాలరీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఫైనల్గా మీరు నిన్న జరిగిన సంఘటనపై మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? అంటే మీరు చాలా వరకు చూసుంటారు, ఇట్లాంటి సందర్భాలు కూడా చాలా వరకు కేసెస్ కూడా స్టడీ చేసి ఉంటారు. నిన్న ప్రధానంగా 3 విషయాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు కూడా కనిపిస్తుంది. సో మీ దృష్టికి ఏమొచ్చిందంటారు మీరు? అంటే నాకు ఏంటంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పాను కదండి, ఒక్కటి మాత్రం ఏంటంటే అన్నీ అయిన తర్వాత మనం చెప్పుకోవడం బాగుంటుంది. కానీ మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ కాబట్టి అంటే దేర్ మే బి ఎ పాసిబిలిటీ ఆఫ్ ది మెకానికల్ ఫెయిల్యూర్ ఒకటి. ఇంకోటి ఏంటంటే సరిగా ఎయిర్క్రాఫ్ట్ని మెయింటెనెన్స్ అనేది సరిగా చేయలేకపోవడం కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఇటువంటి జరగడానికి అవకాశం ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. టు బీ ఫ్యాక్ట్ అంటే ఎయిర్క్రాఫ్ట్ దానికి తగ్గట్టుగా పర్ఫార్మ్ అవ్వలేదు అంటే అక్కడ దేర్ ఈజ్ సమ్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది సిస్టమ్ అని నాకు అనిపిస్తుంది. E11 ఏదైతే సీట్ ఉందో ఇది పెద్ద మిరాకిల్. అవునండి, అంత పెద్ద ప్రమాదం అసలు ఛాన్సే లేదు అక్కడ. అవును, ఎటువంటి ఛాన్స్ లేదు అక్కడ తప్పించుకోవడానికి. ఒకవేళ నిజంగానే మీరు దూకేశారు అనుకుందాం అనుకోండి, ఆ ఫ్లైట్ కూలిపోయినప్పుడు పెద్ద ఎత్తున మాటలు వచ్చాయి కదా, అవి ఇప్పటికీ మండుతూనే ఉంటాయి కొన్ని. అంటే ఆరిపినా కానీ ఎలా అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్. అది రియల్లీ మెరాకుల్ అండి. అందుకే నేను ఒక దీంట్లో కూడా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, ఈజ్ దేర్ ఎనీ శాబటేజ్ సిచ్యువేషన్ అంటే అని మనం, ఎందుకంటే ఒకళ్ళని బ్లేమ్ చేయకూడదు. యాక్చువల్లీ ఇక్కడ ఒక 2 డౌట్లు ఉన్నాయండి. అంటే నిన్న జరిగిన ఫోటోలో ఎవరైతే ఇంకో రీజన్ కూడా నేను చెప్పాను కదండి, ఎయిర్ క్రాఫ్ట్ అతను ఆల్రెడీ విండో దగ్గర ఉన్నాడు, బై ఛాన్స్ అక్కడే ఇరిగి ఉందనుకోండి ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ బ్రేక్ అవుతానికి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ కొంచెం టైంలో అతను ఎస్కేప్ అయ్యాడా అని. ఎస్కేప్ అవడానికి ఇక్కడ సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు అతను మనం ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, అక్కడ ఫైర్ అవుతుంది కదా,
ఫైర్ తర్వాత అంటుకుందేమో ఇప్పుడు మీకు ఎప్పుడైతే మన విజువల్స్ లో చూసామో ఫ్లైట్ ఎప్పుడైతే కూలిపోయిందో వెంటనే ఫైర్ అవుతుంది, వెంటనే ఫైర్ సెకండ్స్ లో ఇంకేం టైం కూడా ఉండదు అక్కడ. అదే ఇప్పుడు అదేంటంటే రియల్ లేదు ఇదంతా ఎక్కడో సరే అంటే నిన్న జరిగిన సంఘటన అసలు ఫ్లైట్ లో లేడు అతను, సో బయట జరిగింది ఏమో అవన్నీ ఏంటంటే జరిగి ఉండొచ్చు, కానీ అతను నిన్న వార్త అయితే అందుట్లో ఆల్రెడీ ప్యాసింజర్ మేనిఫెస్టో చూసినట్టు ఉన్నారు, అతని పేరు కూడా ఉన్నట్టుంది, అతనే ఇదే ఇల్లని కొంత అని చెప్తున్నారు. అదేంటంటే ఏదైనా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవుట్ సైడ్ రివీల్ కూడా చేయరు, తొందరగా చేయరు. మనకేంటంటే కొన్ని రివీల్ చేయరు కాబట్టి అది ఆ పర్సన్ నిజంగా అతనేనా కాదా అతను చూపించింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ ప్రాబబిలిటీస్ మనం పోతున్నప్పుడు ఏంటంటే మనం చెప్పినవన్నీ కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ దేశవ్యాప్తంగా అయితే నిన్న ఒక చర్చ అయితే నడుస్తుంది, అది ఎలా బయటపడ్డారని చెప్పి కూడా కొంత. అవును, అది రకంగా అందరం కోరుకుంది కూడా ఏంటంటే బయటపడాలి, ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఉండాలి, అందరం సేఫ్గా ఉండాలని కోరుకుంటా ఉండండి. ఒకటే మనకు తెలిసినంత కూడా అంటే ఇండియన్ ఏవియేషన్ సేఫ్టీ రికార్డ్ అయితే కంపేర్ టు అదర్ కంట్రీస్ బెటర్, నాట్ వరస్ట్. సో ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, ఫ్లైట్ ఎయిర్లో ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ అయితే ఏంటి పరిస్థితి? అవ్వండి నార్మల్ కొంతమంది అంటే జరుగుతూ ఉంటాయి, మనం చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో కూడా ప్యాసింజర్స్ కూడా ఒక్కోసారి ఏంటంటే మెంటలీ కండిషన్ సరిగ్గా లేక ఏదో చేస్తూ ఉంటారు. కొన్ని ఏంటంటే జరగటం, కానీ నార్మల్గా ఏంటంటే ఎయిర్ టైట్ కంప్రెషన్ అది అక్కడ కూడా ఒక సపరేట్ ప్రెషర్ అనేది మెయింటైన్ చేస్తుంటారండి, అంత తొందరగా ఏం జరగదు. కాకపోతే ఏంటంటే ఆ సిస్టమ్ని ఎట్లా డిజైన్ చేస్తారంటే గబక్కన మనకి ల్యాండ్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైనా రీజన్ వల్ల కూలిపోవడం అట్లా జరిగినప్పుడు దాన్ని ఓపెన్ చేసే విధంగా కూడా ఆ సిస్టమ్ని ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మామూలుగా ఎమర్జెన్సీ మనకి ట్రైన్లో కానీ కొన్ని ఎమర్జెన్సీ సీట్స్ మనకి సీట్స్ చాలా సందర్భాలు చూసాను, విండోస్ కూడా ఊడిపోయి రావటం, ప్యాసింజర్స్ భయాందోళనకు గురవడం కూడా నేను చూసాను. అదేంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో టర్బులెన్స్ వల్ల కానీ వీటి వల్ల కూడా కొంత డ్యామేజ్ అవటం అవి జరుగుతుంది. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్? బుల్లెట్ ప్రూఫ్ అని చెప్పలేము, కానీ చిన్నప్పుడు మనకి బాగా 2-3 లేయర్స్ ఉంటాయి, యాక్చువల్గా 2-3 లేయర్స్ ఉంటాయి. అంత తొందరగా బుల్లెట్ కూడా తొందరగా పోతుంది, నార్మల్ బుల్లెట్స్ అయితే నార్మల్ పోవాలి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై అయ్యేటప్పుడు ఇట్ హ్యాస్ టు స్టాండ్ డిఫరెంట్ టర్బులెన్స్, ఎయిర్ ప్రెషర్, విండ్ స్పీడ్కి వీటన్నిటికి తట్టుకోగలగాల. అది ఆ విధంగా ఉండేట్టు డ్యూరబిలిటీ అనేది డిజైన్ చేస్తారు. అది చివరి ప్రశ్న సార్, వాతావరణం అనుకూలించక పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉంటాయి, రకరకాల మనకి ల్యాండ్ అవడానికి కూడా సరైన మనకి రూట్ కూడా కనిపించదు అక్కడ, ఏదైతే విజిబిలిటీ ఉండదు సరిగ్గా. సో అలాంటి సందర్భంలో పైలట్లు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు, ఏటీసీతో ఎలాంటి సంభాషణల వాళ్ళు నడుపుతూ ఉంటారు? ఇదేంటంటే చూడండి, మనకి ఒకసారి 2020లో క్యాలికట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కేరళలో క్యాలికట్ ఎయిర్పోర్ట్లో అట్లనే ఇంకా 2010లో కూడా మ్యాంగ్లూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్స్ చూసుకుంటే వెదర్ కండిషన్స్ మీరు చెప్పినట్టుగా విజిబిలిటీ బాగలేదు, బాగా రెయిన్ ఉంది, అతను ఇంకో ఎయిర్పోర్ట్కి వెళ్ళే పరిస్థితి కూడా కాదు. ల్యాండ్ అయిన తర్వాత అది ఏంటంటే ఓవర్ రన్ అయిపోయి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ అయింది. అంటే అక్కడ బాగా హెవీ ఎయిర్క్రాఫ్ట్, టెయిల్ విండ్ కూడా వస్తుంటుంది, ఈ డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా యాక్సిడెంట్లు జరుగుతుంది. ఇటువంటి వాటిలో ఏంటంటే పైలట్ ఏంటంటే ఆ పర్టికులర్ పైలట్ కూడా ఏంటంటే అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా ఆథరైజ్డ్ కాదండి, దే గాట్ ద స్పెసిఫిక్ అథారిటీ. కొన్ని ఎయిర్పోర్ట్లో ఏంటంటే స్పెసిఫిక్గా లైక్ నేను చెప్పిన మ్యాంగ్లూరు కానీ క్యాలికట్, కోజికోడ్ కానీ టేబుల్ టాప్ రన్వే అంటారు. టేబుల్ టాప్ రన్వే అంటే ఎగ్జాక్ట్గా ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ ఎక్కువ డిస్టెన్స్ తీసుకోకూడదు, టేకాఫ్కి ఎక్కువ డిస్టెన్స్, ల్యాండింగ్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఎగ్జాక్ట్గా పర్ఫార్మెన్స్ అనేది ఇది ఉన్న ఈ డిస్టెన్స్లోనే వీళ్ళు ల్యాండ్ అవ్వగలగాలి, టేకాఫ్ కూడా అవ్వగలగాలి. ఇది పర్ఫార్మెన్స్. అది కొంత స్కిల్స్ ఆఫ్ ది పైలట్ ఆల్సో ఇన్వాల్వ్ ఉంటుంది, వాళ్ళకే అది ఆథరైజ్డ్ ఉంటుంది. అయినా కానీ ఇందుట్లో ఈ 2 సిచ్యువేషన్లో కూడా ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఇప్పుడు అదే చెప్పట్లేదు, ఎన్ని మనము ప్రికాషన్స్ తీసుకున్నా కానీ ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ అంటే పైలట్ ఎప్పుడైతే ఈ హ్యాస్ టు జడ్జ్ ఇట్, పర్సనల్ జడ్జిమెంట్ కూడా ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో నేను ఇక్కడ ల్యాండ్ అవ్వలేను, ఇక్కడ వెదర్ బాగలేదు, అప్పుడు ఏం చేస్తారు, నార్మల్గా సరౌండింగ్ ఎయిర్పోర్ట్స్లో నియర్ బై ఎయిర్పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి, అక్కడ వెదర్ ఎట్లా ఉంది, వెదర్ బాగుంది అనుకుంటే అక్కడ డైవర్షన్ చేస్తారు.
ఇప్పుడు మా నార్మల్ నేను ఎన్నోసార్లు చేశాను. ఇది ఇక్కడ హైదరాబాద్లో వెదర్ బాగాలేదు అనుకోండి, ఎయిర్క్రాఫ్ట్స్ విల్ గో టు ద నాగ్పూర్ వెళ్ళేవి, చెన్నై వెళ్ళేవి, మళ్ళీ అహ్మదాబాద్ ఇటు సైడ్ కూడా వెళ్ళాయి అనమాట. దెన్ దే విల్ కమ్ బ్యాక్. ఇది సిచ్యువేషన్. వెదర్ బాగాలేనప్పుడు దే విల్ డైవర్ట్. ఎవరితో ఏటీసీతో మళ్ళీ కమ్యూనికేషన్ పెట్టేసుకొని నేను డైవర్ట్ చేయాలనుకుంటున్నాను పర్టికులర్ ఎయిర్పోర్ట్కి. అప్పుడు ఏంటంటే ఆ ఏటీసీ కూడా దే విల్ హెల్ప్ అనమాట. అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉండి ఏంటి వాళ్ళ అప్రూవల్ కూడా తీసేసుకొని దే విల్ అలౌ ఇట్. ఏటీసీతో కమ్యూనికేషన్ కట్ అయిపోతే వన్స్ ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అవడం కష్టం అంటారా ఏ ఎయిర్పోర్ట్లో? అవునండి, చాలా కష్టం. యాక్చువల్గా ఏంటంటే అటు ఉన్నప్పుడు ఏంటంటే టెక్నికల్గా అప్పుడు ఏం చేస్తారంటే యాక్చువల్గా ఏటీసీ కమ్యూనికేషన్ పోయినప్పుడు ఏం చేస్తారంటే వీ గాట్ ద సిస్టమ్ బైపాస్ సెకండ్ స్టాండ్ బై సిస్టమ్ ఉంటుంది. ఏ సిస్టమ్ అంటే రేడార్ ఉంటుంది మాకు. రేడార్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్టీ ఫెయిల్యూర్ అంటాం, రేడియో కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ అంటాం. ఆర్టీ ఫెయిల్ ఆ ఎయిర్క్రాఫ్ట్ ఏ విధంగా వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడ నుంచి మనకి బాంబే నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఓవర్ పూణే మధ్యలో పూణే కూడా వస్తుంది. పూణే కొంచెం బాగా ముందుకు వచ్చిన సోలాపూర్ ఆ ప్రాంతం వచ్చిన తర్వాత కూడా ఎయిర్క్రాఫ్ట్ వీటి దగ్గర ఏందనుకోండి ఇక్కడికి రావాలి. కానీ ఏదో కొన్ని రీజన్స్ వల్ల పైలట్స్తో కమ్యూనికేషన్ మొత్తం కట్ ఆఫ్ అయింది, ఏం మధ్యలో మాట్లాడట్లేదు. కానీ అవర్ రేడార్స్ విల్ మానిటర్ ఇట్. అంటే ఇక్కడికి రావాలా, ఇటు వస్తాడు, ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తాం, వీఆర్ ఏబుల్ టు సీ దట్ ఇమేజ్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ అనమాట. దానికి తగ్గట్టుగా మేము మిగతా ఎయిర్క్రాఫ్ట్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వాటికి దూరంగా పెడతాం. నేను అనేది కంప్లీట్గా అసలు ఇంకా జీరో. అదేనండి జీరో. కమ్యూనికేషన్ నేను చెప్పేది జీరోనే. పైలట్ సొంత డెసిషన్ తీసుకొని దగ్గరలో ఎయిర్పోర్ట్ లో ఎక్కడైనా చేయొచ్చా? చేయొచ్చు. ఇక అంతకని ఇప్పుడు చేయొచ్చు అంటే ఏంటంటే ఇప్పుడు ఫీల్ అయిపోవచ్చింది. ఇప్పుడు తిరుపతి దగ్గర ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందండి, తిరుపతి వెళ్ళాలి, అక్కడ ఫీల్ అయిపోయింది, ఫీల్డ్లోనే ల్యాండ్ చేశారు. ఫీల్డ్లోనే, ప్యాడీ ఫీల్డ్లో. ఓకే, ఫీల్డ్ లేదు, ఏం చేస్తారు అంటే ఈజ్ ద అథారిటీ, స్పెసిఫిక్ అథారిటీ. కొన్ని ఇన్సిడెంట్లు ఏముంది సీ షోర్ దగ్గర కూడా ల్యాండ్ చేసినవి ఉన్నాయి. కొన్ని ఇన్సిడెంట్లే ఉన్నాయి, కొన్ని మెయిన్ హైవే మీద కూడా ల్యాండ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, డిపెండింగ్ ఆన్ ద ఫెసిలిటీ, డిపెండింగ్ ఆన్ ద ప్రయారిటీ. యాక్చువల్గా మా ఫంక్షనింగ్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ పర్ఫార్మెన్స్ని బట్టి అంత దూరం వెళ్ళలేదు, ఎయిర్పోర్ట్ ఉంది చాలా దూరం ఉంది, అంత దూరం వెళ్ళలేదు, ఏం చేస్తారు నియర్ బై ఏదో చూసుకోవాల్సి వస్తుంది సేఫ్గా. దే ట్రై టు పైలట్ డెసిషన్ అది. దానికి తగ్గట్టుగా ఏటీసీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడ చేస్తుంది దానికి తగ్గట్టుగా కూడా ఎప్పుడైతే కమ్యూనికేషన్ అయిపోతే దానికి తగ్గట్టుగా మేము ఏ ఎయిర్క్రాఫ్ట్ని దూరంగా ఉంచుతాం ఆ ఎయిర్క్రాఫ్ట్ నుంచి. సో హెలికాప్టర్స్ కూడా సేమ్ అంతే కమ్యూనికేషన్. ఎయిర్పోర్ట్ నుంచి మరొక ఎయిర్పోర్ట్ కి వెళ్ళే ముందే వాళ్ళు కనెక్ట్ అయిపోతుంది అన్ని. ఇప్పుడు ఈ పర్టికులర్ రూట్ వెళ్ళాలంటే ఈ పర్టికులర్ ఇంత ఫీల్ రూట్ మ్యాప్ ఉంటుంది. అన్ని రూట్ హెలికాప్టర్స్ కూడా అంతేనా సార్? అన్ని అంతేనండి. రూట్ మ్యాప్ కంపల్సరీ. రూట్ మ్యాప్ మన ఇష్టం వచ్చినట్టు అట్లా లేదు. డొమెస్టిక్ ఫ్లైట్స్కి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది, మామూలుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటుంది, అట్లా ఉంటుంది. హెలికాప్టర్స్ కూడా అన్నిటికీ రూట్ లైక్ విస్కీ 14 అంటాం రూట్. నేను ఓవర్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రూట్ నెంబర్స్ విస్కీ 14 బ్రావో 452 ఇట్లా ఉంటాయి అన్నమాట. వాటినే ఫాలో అవ్వాలి. ఫ్లైట్ ప్లాన్ ఉంటుంది. ఈ ఎయిర్క్రాఫ్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్లైట్ ప్లాన్ అనేది వాళ్ళు ఫైల్ చేయాలి. నేను పర్టికులర్ ఈ రూట్కి వెళ్తానని అందుట్లో మెన్షన్ చేస్తారు. ఆ రూట్లోనే వెళ్ళాలా, వేరే రూట్లో వెళ్ళటానికి లేదు. వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఏటీసీకి చెప్పి రీజన్ చెప్పేసి దానికి మళ్ళీ ఏటీసీ నుంచి రూట్ మ్యాప్ వేస్తారు. అవును, అది. సో ఈ సంఘటన తర్వాత సో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది? దీని మీద పెద్ద ఎత్తున కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో చర్యలు పక్కన పెడితే ముందు భవిష్యత్తులో సో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే అవకాశం ఉంది? ఒకసారిగా మళ్ళీ ఇదంతా రీకన్స్ట్రక్షన్ చేస్తే జరిగే అవకాశం ఉంది? డెఫినెట్లీ. After every accident like this it happens, it goes to thorough checks ఉంటుంది, thorough performance levels ఉంటాయి. థరోగా ఐడెంటిఫై చేస్తారు యాక్చువల్గా ఇది ఎయిర్క్రాఫ్ట్ పర్ఫార్మెన్స్ ప్రాబ్లమా, లేకపోతే ఆ ప్రాబ్లం అయితే ఎంతవరకు అది దాన్ని రెక్టిఫై చేయాలి, ఆ మ్యానుఫ్యాక్చరర్ దాన్ని రెక్టిఫై చేసి కానీ మిగతా ఎయిర్క్రాఫ్ట్ని కూడా
మళ్ళీ ఫ్లయింగ్ చేయనిస్తారు. అప్పటి వరకు మళ్ళీ ఇంకోటి అది కూడా చేయనివ్వరు. లేకపోతే ఏదన్నా హ్యూమన్ ఎర్రర్ ఉందా దానికి తగ్గట్టుగా వాళ్ళ మీద కొన్ని యాక్షన్స్ అనేది ఉంటుంది. ఎయిర్క్రాఫ్ట్ ప్రాబ్లమా అనేది ఉండి ఎక్కడైనా అదే ఐడెంటిఫికేషన్ దాని ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకుంటా దాన్ని రెక్టిఫై చేసుకుంటా పోతూ ఉంటారండి. ఎందుకంటే ఎవరీ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఏఐబి ఉంది కదా, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు, వాళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు. దానికి తగ్గట్టుగా అన్నీ ఫాలో అవ్వాలి. అప్పుడు ఇంప్రూవ్డ్ అనమాట. నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా ఉండటానికి ఏ యాక్షన్స్ ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుందని వాళ్ళ యాక్షన్స్ తీసుకుంటారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, వెల్కమ్.